ప్రైజ్ ద లార్డ్. ఈ దిన ధ్యాన వచనము దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాము. ఈ దర్శనం కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై యుంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచూ వచ్చితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయం గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగలవాడెవడునో లేకపోయెను. మనము దానియేలు గ్రంథం అంతా కూడా పరిశీలనగా చదివినట్లయితే అనేకమైనటువంటి ప్రవచనాలు కనబడతాయి. అలానే దేవుడు సార్వభౌముడు అయినప్పటికీ తన ప్రజల పట్ల ఎంతో నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు. అలాగే మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ నలుగురు స్నేహితుల జీవితాలలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఇలాంటివి అనేకమైనవి మరి దానియేలు గ్రంథంలో ప్రస్తావించబడ్డవి. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వచనమును మనము చూసినట్లయితే దేవుని నుంచి పొందుకొనినటువంటి దర్శనమును దానియేలు మరి చూస్తున్నాడు. ఆ దర్శనమును గురించిన విధానమును ఆయన చూసి ఆ దర్శనమును గురించిన స్పందనను ఆయన వర్ణిస్తున్నాడు. ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో మరి చాలా విషయాలు చూశాడు. అయితే చూసిన తర్వాత తన స్పందన ఏమిటి అనేది వచనంలో చూస్తున్నాము. చూసిన వెంటనే దానియేలుకు మూర్ఛ వచ్చింది. మూర్ఛిల్లి పడిపోయాడు. పడిపోయి చాలా కాలం, కొన్నాళ్ళు అంటే చాలా రోజులు ఆయన మరి వ్యాధిగ్రస్తుడైపోయాడు. శారీరకంగా ఎంతో బలహీనుడైపోయాడు. మరి మానసికంగా చాలా బలహీనమైపోయాడు. మరి అలాంటి పరిస్థితులలో మరి దాన్ని మనం చూసినట్లయితే ఆ దైవ దర్శనం ఎంత తీవ్రంగా ఉందో, ఎంత భయానకంగా ఉందో, ఎంత భీతి గొల్పేదిగా ఉందో, ఆ దర్శనం ఆయన మీద ఎంత ప్రభావం చూపిందో మనం చూడగలము. ఆయన ఒక మానవునిగా లేదా ఒక వ్యక్తిగా దైవ దర్శనము చూసినప్పుడు మరి ఆయన మీద ఎంత ప్రభావం చూపిందో మనం ఇక్కడ చూడగలము. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు. మరి ఆయన సమస్త భూమండలం పైన అధికారం కలిగినటువంటి దేవుడు. ఈ యొక్క భూలోక రాజుల పైన, అధికారుల పైన, అలాగే ప్రభుత్వాల పైన ఆయన అధికారం కలిగిన దేవుడు. వారి ఆలోచనల కంటే, వారి తలంపుల కంటే దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు మరి జరిగించేవాడిగా, నెరవేర్చేవాడిగా ఆయన మరి సమస్త అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మరి తర్వాత వ్యాధిగ్రస్తుడు అయిన తర్వాత ఆయన కుదురైనాడు, అంటే కోలుకున్నాడు. కొంతకాలము వ్యాధిగ్రస్తుడయ్యాడు, ఆయన బలహీన స్థితిలో పడిపోయాడు. తర్వాత కొంతకాలము ఆయనకు సమయము తీసుకున్న తర్వాత కోలుకున్న తర్వాత మరలా యథావిధిగా రాజు తన కొరకు ఏ పని అయితే నిర్ణయించి ఉంచాడో ఆ పనిని ఆయన కొనసాగించడము ప్రారంభించాడు. అంటే దానియేలు యొక్క నమ్మకత్వాన్ని మనం చూడగలము. ఆయన అలాంటి మరి ఎంతో కలత చెందాడు, ఎంతో కలవరపడ్డాడు, ఎంతో అలజడికి గురైనాడు ఆ యొక్క దర్శనాన్ని బట్టి. అయినప్పటికీ కూడా అయ్యో, నేను కలత చెంది ఇప్పుడే కోలుకున్నాను, నేను ఇప్పుడే కలవరానికి గురయ్యాను, నేను ఎంతో వ్యాధి నుంచి బయటపడ్డాను, కొంతకాలము రెస్ట్ తీసుకుంటాను అని ఎలాంటి సాకులు ఆయన చెప్పకుండా తన పనిలో నమ్మకత్వంగా ఉన్నాడు. ఏ పని అయితే రాజు చేత ఆయనకు అప్పగించబడిందో, ఏ పని కొరకు ఆయన నిర్ణయించబడినాడో మరి ఆ పనిని ఆయన చేయించు వచ్చాడు, అంటే కొనసాగిస్తూనే ఉన్నాడు. దానియేలు దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగిన వాడు. దేవుని యొక్క దర్శనములు ఆయన చూసినవాడు. తర్వాత వాటి యొక్క వివరమును కూడా ఆయన ప్రస్తావించిన వాడుగా మనం దానియేలుని చూడగలము. దానియేలు చాలా గొప్ప భక్తుడు. ఇంకొక మాట, వ్యాధి అనే మాటను మనం చూసినట్లయితే దానియేలు తనకొచ్చిన దర్శనాన్ని బట్టే ఆయన అల్లజడికి గురై కలత చెంది వ్యాధిగ్రస్తుడైనాడు. కానీ యేసు ప్రభువుల వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను మారినాడు. ఎందుకొరకు
ఎవరి కొరకు ఆయన వ్యాధిగ్రస్తుడుగా అయ్యాడు అంటే యేసు ప్రభువుల వారు మన కొరకు ఆయన వ్యసనాక్రాంతుడైనాడు, వ్యాధిగ్రస్తుడైనాడు, మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను ఆయన సహించాడు, ఆయన మొత్తబడిన వాడిగా మారాడు, బాధింపబడిన వాడిగా మారాడు. అలానే మన కొరకు మరి బాధపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు. ప్రియమైనటువంటి వారులారా, యేసు క్రీస్తుల వారు మరి మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మన పాపములను ఆయన పైన వేసుకొని మన కొరకు ఆయన వ్యాధిగ్రస్తుడిగా మారినాడు. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. మరి మన కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచాడు. మనకు రక్షణను ఉచితంగా అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీలో రక్షణ లేని వారు ఉన్నట్లయితే యేసు ప్రభువుల వారి యుద్ధకు ఈ ఉదయకాల సమయంలో మనం వద్దాము. ఆయన అనుగ్రహించే ఉచితమైన రక్షణను మనం పొందుకుందాము. ఎందుకంటే ఆయన నామంలో రక్షణ, ఆయన నామంలో స్వస్థత, ఆయన నామంలో నిరీక్షణ మనకు దొరుకుతున్నది. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన దానియేలైతే తన దర్శనమును బట్టి ఆయన మూర్ఛిల్లి వ్యాధిగ్రస్తుడైనాడు. కానీ మీరైతే మా పాపముల కొరకు, మా శాపముల కొరకు నాయన మీరు వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించేవానిగా మీరు మారారు. మా పాపముల కొరకు మీరు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినారు. మీ పునరుత్థానం కొరకు వందనాలు. మీరు అనుగ్రహిస్తున్న రక్షణ కొరకు, మీరు అనుగ్రహించిన స్వస్థత కొరకు, మీరు అనుగ్రహిస్తున్న నిరీక్షణ కొరకు మీకు వందనాలు చెల్లించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.